వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. సో గుడ్ ఈవినింగ్ అండి. ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, మనం ఇప్పుడు ఈ టాపిక్లో మరొక కాన్సెప్ట్ ఉంది, అది ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. మరి వాట్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్? ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ అంటేనే ద మ్యాక్సిమం పర్మిసబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. గరిష్ట పరిమితి, ఎంత గరిష్ట పరిమితి వరకు అయితే పర్మిషబుల్గా ఉన్నాయో దాన్ని మనం ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ అంటాం. ఒకవేళ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ది హ్యూమన్ బీయింగ్. దానివల్ల ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటేనే మనం ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాతావరణంలో ఒక పొల్యూటెంట్, అంతకంటే ఎక్కువైనప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లేదా ఏ విధంగా వాటిని తగ్గించాలి అనేటువంటి అంశం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇట్ ఈస్ గవర్న్డ్ బై ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక రెగ్యులేటింగ్ అథారిటీ, గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఒక రెగ్యులేటింగ్ అథారిటీ వాళ్ళు ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తారు. మన దేశంలో అయితే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తున్నటువంటిది వెరీ వెల్ అబౌట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారానే మనకి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మనకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ ద మ్యాక్సిమం పర్మిసబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ సెట్ బై ది గవర్నమెంట్ ఆర్ ఎనీ రెగ్యులేటింగ్ ఏజెన్సీ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ హెల్త్. దేనికోసం చేయాలి ఇది? సో ద ప్రొటెక్ట్ ద హ్యూమన్ హెల్త్ ఆర్ ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. మనొక్కరి కోసం కాదు ఇవి, మనొక్కరి కోసమే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ఉండవు. అందరి కోసం ప్లాంట్స్ని రక్షించాలి, హ్యూమన్ బీయింగ్ని రక్షించాలి, ఎనిమల్స్ని రక్షించాలి, ఎన్విరాన్మెంట్ని కూడా రక్షించాలి. దానికోసమే మనం ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇట్ ఈస్ సెటప్ బై ది గవర్నమెంట్ విచ్ ఇస్ బై ది రెగ్యులేటింగ్ అథారిటీ. మన ఇండియాలో చూసినట్లయితే ఇన్ ఇండియా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. మన దేశంలో ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఏమని పిలుస్తారంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. వీటిని మన దేశంలో మనం నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని మనం మన దేశంలో పిలుస్తాం. మరి ఈ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ను ప్రిపేర్ చేసేది ఎవరు అని అంటే మన దేశంలో వీటిని ప్రిపేర్ చేసేది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో దీన్ని మనం సిబి అంటాం. ఇదే మనం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మనకి స్టాండర్డ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్ ఇండియా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇన్ 2009, 2009లో మనకి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్. మరి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981, ప్రివెన్షన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981, అండర్ ద 1981 యాక్ట్ ప్రకారం వీటిని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ ద ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎందుకు సార్ అంటే, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే వాతావరణంలో ఒక మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ వరకు మాత్రమే ఒక పొల్యూటెంట్కి పర్మిషన్ ఉంటుంది. ఆ మ్యాక్సిమం దాటితే పర్మిషన్ ఉండదు. ఎందుకు సార్ అంటే ఆ మ్యాక్సిమం వాల్యూ వరకు హ్యూమన్ హెల్త్కి ఎఫెక్ట్ ఉండదు. ఆ మ్యాక్సిమం వాల్యూ మారితే హ్యూమన్ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ అనేవి అలో చేయవు. అందుకనే హ్యూమన్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎనిమల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, ఈకోసిస్టమ్ హెల్త్, ఎన్విరాన్మెంట్ హెల్త్ అందరినీ కాపాడడం కోసమే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ మన దేశంలో ఎలా పిలుస్తారు వీటిని అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటారు. మరి నేషనల్ అంబియంట్ అంటే బయటి వాతావరణం, అవుట్డోర్ అంటే మన పరిసరాల వాతావరణం, దాన్ని మనం అంబియంట్ అంటున్నాం. నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మన దేశంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2009లో వీటిని రిలీజ్ చేయడం జరిగింది అండర్ ద యాక్ట్. సో ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటనంటే 1981 యాక్ట్ కింద వీటిని మనకు తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. అయితే దీంట్లో రెండు రకాలుగా మెజర్ చేస్తారు.
ఎయిర్ పొల్యూటెంట్స్ ఎన్ని రకాలుగా మేజర్ చేస్తారంటే 2 టైప్స్. ఒకటేమో యాన్యువల్ వెయిటేజ్లో చూస్తారు. యాన్యువల్ అంటే సంవత్సరానికి అనుగుణంగా చూస్తారు. ఇంకొక అంశం 24 అవర్స్లో చూస్తారు, అంటే షార్ట్ టైం. అదేమో లాంగ్ టైం. యాన్యువల్ అంటేనేమో సంవత్సరం మొత్తం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అది. సో కానీ 24 అవర్స్ కూడా మేజర్ చేస్తారు, దాన్ని మనం షార్ట్ టర్మ్గా తీసుకుంటాం. సో ఇది ఒకటి ఇంపార్టెన్స్. ఇది హ్యూమన్ బీయింగ్స్ సంబంధించింది. నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ అనేది మనుషుల యొక్క హెల్త్ దానికి సంబంధించినటువంటిది. కానీ వర్క్ ప్లేస్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు, ఇంకేమైనా అదర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, అండ్ ఇంకా డిఫరెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు, మెకానికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు. చాలామంది వర్క్ స్పేస్ ఉంటుంది, ఖచ్చితంగా పని ప్రదేశాలు ఉంటాయి. మరి పని ప్రదేశాల్లో పొల్యూషన్ ఒకే విధంగా ఉంటుందా అంటే రెసిడెన్షియల్ ఏరియా వేరు, ఇండస్ట్రియల్ ఏరియా వేరు. రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేటువంటి ఎయిర్ క్వాలిటీ ఒక విధంగా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ స్టాండర్డ్కి మరి వర్క్ ప్లేస్లో అంటే మనకి రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేటువంటి మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా ఒక వర్క్ ప్లేస్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేటువంటి ఎయిర్ స్టాండర్డ్స్ కూడా వేరే విధంగా ఉంటుంది. మరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళని ఎలా కొలుస్తారు? వాటికి మనం TLV అంటాం, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళకు టైం వెయిటెడ్గా తీసుకుంటారు. టైం వెయిటెడ్గా మనం తీసుకొని వాళ్ళకు యావరేజ్ తీసుకుంటారు. అలాగే మనకి షార్ట్ టర్మ్ సంబంధించినటువంటి ఎక్స్పోజ్ ఎంత మేరకు వాళ్ళు షార్ట్ టర్మ్లో ఎక్స్పోజ్ అవుతున్నారని దాచుకొని TLVని క్యాలిక్యులేట్ చేస్తారు. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ద్వారా వాళ్ళకు క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే వర్క్ ప్లేస్లో ఉండే వాళ్ళకి. కానీ ఇది మాత్రం రెసిడెన్షియల్ ఏరియాలు, అంటే మామూలుగా మన అందరికి కూడా బయట ఇండస్ట్రీ ఏరియా కాకుండా మిగిలిన ఏరియాలో ఉన్న వాళ్ళకి, అంటే బయటి వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మనకి NAAQS, దీన్నే మనం నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చూద్దాం మరి వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందుగా మనం ఇక్కడ అండర్ ద ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981లో రూపొందించారు యూనిట్స్ ఫర్ ద ఎయిర్ పొల్యూటెంట్స్. అంబియంట్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి స్టాండర్డ్స్లలో మనకి యూనిట్స్ ఏం యూజ్ చేస్తారు అంటే ఈ ఎయిర్ పొల్యూటెంట్స్ని ఎట్లా కొలుస్తారు అన్నది ఇంపార్టెంట్. ఎట్లా కొలుస్తారు సార్ అంటే, ఒకటి మోస్ట్ ఆఫ్ ద అంబియంట్ ఎయిర్ పొల్యూటెంట్స్ని ఎలా కొలుస్తారు? పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, అండ్ సల్ఫర్ డైఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓజోన్, లెడ్, అమోనియా, ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి పొల్యూటెంట్స్. వీటిని ఎందులో కొలుస్తారంటే మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్. అంటే ఎయిర్ పొల్యూటెంట్స్ని, అంబియంట్ ఎయిర్ పొల్యూటెంట్స్ని ఏ విధంగా కొలవాలి, ముఖ్యంగా ఈ స్టాండర్డ్ ప్రకారం ఎలా మెజర్ చేస్తారు అంటే మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. దీన్ని మనం మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్స్లో కొలుస్తారు. ఇది ఆల్మోస్ట్ అన్ని ఎయిర్ పొల్యూటెంట్స్ని కొలిసేటువంటి మెజర్మెంట్. అంటే యూనిట్స్ ఏంటివి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎయిర్ పొల్యూటెంట్స్ కొలిసేటువంటి యూనిట్స్లలో ప్రధానంగా మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద అంబియంట్ ఎయిర్ పొల్యూటెంట్స్లో చూస్తే అన్ని రకాలు PM 2.5, PM 10 అన్ని రకాల పొల్యూటెంట్స్ని మనం మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్లలో కొలుస్తాం, అంటే క్యూబిక్ మీటర్. ఇన్ ఇండియా మరి దీని ప్రకారం ఏంటో చూద్దాం. ఇన్ ఇండియా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నది ఏంటంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటే కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని దీన్ని మనం మిల్లీగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్లలో కొలుస్తాం. అంటే చూడండి, ఒక మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టాండ్ 1000 మైక్రోగ్రామ్స్. ఇంతకుముందు మనం చెప్పినాను, ఒక మిల్లీగ్రామ్ ఎంతకు సమానం అంటే 1000 మైక్రోగ్రామ్స్కి సమానం. అంటే చూడండి, చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కదా. మిల్లీగ్రామ్ అనేది చాలా పెద్ద యూనిట్, కంపేర్ టు ద మైక్రోగ్రామ్ కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకనే కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే ఎన్విరాన్మెంట్లోకి ఎక్కువ మొత్తంలో మనకి పొల్యూటెంట్స్ వస్తాయి, హై కాన్సన్ట్రేషన్ అంటాం. మరి కార్బన్ మోనాక్సైడ్ హై కాన్సన్ట్రేషన్ తోటి వస్తుంది ఎన్విరాన్మెంట్లోకి. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ను మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ ఏంటంటే మిల్లీగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. అన్ని పొల్యూటెంట్స్, ఆల్ ద పొల్యూటెంట్స్ ఆర్ మెజర్ విత్ మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్.
కానీ ఎస్పెషల్లీ హై కాన్సన్ట్రేటెడ్ కార్బన్ మోనాక్సైడ్ కెన్ బి మెజర్డ్ విత్ మిల్లీగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ యూజ్ చేస్తారు. ఇదొక్కటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మిగిలిన వాటిని కొలిసేటప్పుడేమో మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ వాడతారు. కానీ ఎస్పెషల్లీ కార్బన్ మోనాక్సైడ్ లార్జ్ కాన్సన్ట్రేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మాత్రం వీఆర్ మెజర్ విత్ మిల్లీగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్. దీన్ని మనం మీటర్ క్యూబ్లో కొలుస్తాం. గ్యాసియస్ పార్టికల్స్, ఒకవేళ గ్యాసియస్ పార్టికల్స్ లేదా వేపర్ పార్టికల్స్ అనేవి వర్క్ ప్లేస్లో కానీ ఇండస్ట్రియల్ ప్లేస్లో కానీ రిలీజ్ అయినట్లయితే, అంటే గ్యాసెస్ వేపర్స్ అన్నట్టు, ఇట్లాంటి వాటిని ఎందులో కొలుస్తారంటే పీపీఎం, పార్ట్స్ పర్ మిలియన్. అంటే 1 మిలియన్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నవి అనేటువంటిది పార్ట్స్ పర్ మిలియన్. అంటే సో ఇట్స్ ద పీపీఎం. దీన్ని మనం పార్ట్స్ పర్ మిలియన్స్లోకి వస్తున్నాం. అంటే 1,00,000 పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. 1 మిలియన్ అంటే 10 లక్షల పార్టికల్స్. లక్ష కాదు ఇక్కడ, మిలియన్ మీన్స్ 10 lakhs. అంటే 10 లక్షల పార్టికల్స్లలో ఇవి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనేది మెజర్ చేస్తారు. ఏంటివి సార్ అంటే అవి గ్యాసియస్ పార్టికల్స్ కానీ వేపర్ పార్టికల్స్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో, ముఖ్యంగా వర్క్ ప్లేస్లలో వీటిని కొలిసేటప్పుడు ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అమోనియా లాంటివి వర్క్ ప్లేసెస్లో ఇండస్ట్రియల్ ఏరియాస్లో కొలిసేటప్పుడు పీపీఎంలలో కొలుస్తారు. అదే కార్బన్ మోనాక్సైడ్ యాంబియంట్ ఎయిర్లో కొలవాలంటే మిల్లీగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ వాడతారు. చూడండి డిఫరెన్స్ ఉంది. ఇక్కడనేమో ఇండస్ట్రియల్ ఏరియాలో కొలిసేది, ఇక్కడనేమో మామూలుగా రెసిడెన్స్లలో యాంబియంట్లో కొలిసేటువంటి ప్రమాణం. దట్స్ వీ హ్యావ్ టు. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. 10 లక్షల పార్టికల్స్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అని కొలిసేదే పీపీఎంగా చెప్తాం. సో మరికొన్ని యూనిట్స్ ఎట్లా కొలుస్తా చూద్దాం. సీ దట్ వెరీ లో కాన్సన్ట్రేషన్. సో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నప్పుడేమో మనం జనరల్గా యూజ్ చేసినటువంటిది సో మిల్లీగ్రామ్స్లో యూజ్ చేసాం. కానీ చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, సో లో కాన్సన్ట్రేషన్ అంటున్నాం. మరి వెరీ లో కాన్సన్ట్రేషన్లో రిలీజ్ అయితే వాటిని ఎలా కొలవాలంటే పీపీబీ, పార్ట్స్ పర్ బిలియన్. పార్ట్స్ పర్ బిలియన్ అంటే 1 బిలియన్ పార్టికల్స్లో, మిలియన్ అంటే 10^6 కదా, 10^9 బిలియన్. అంటే బిలియన్ పార్టికల్స్లో ఇవి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పడం కోసమే పార్ట్స్ పర్ బిలియన్ అనేటువంటి పదాన్ని వాడతాం. అంటే చాలా వెరీ లో కాన్సన్ట్రేషన్, ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఇక మరొక ఇంపార్టెంట్, టాక్సిక్ ఉన్నాయి కొన్ని, విషపూరితమైనటువంటివి. సో టాక్సిక్ పొల్యూటెంట్స్ ప్రజెంట్ వెరీ స్మాల్ అమౌంట్. ముఖ్యంగా ఆర్సినిక్ అనేటువంటిది చాలా చాలా టాక్సిక్ ఎలిమెంట్. నికెల్, నాట్ ఓన్లీ టాక్సిక్, ఆర్సినిక్, నికెల్, బెంజో ఆల్ఫా పైరిన్ అండ్ లెడ్ అండ్ మెర్క్యూరీ ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవి చాలా టాక్సిక్గా ఉంటాయి. ఇలాంటి వాటిని ఎలా చెప్పాలంటే నానోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. నానోగ్రామ్, లెడ్, మెర్క్యూరీ, పీపీఎం చెప్తాం. ఎందుకు పీపీఎం అంటే అవి బాగానే ఎక్కువనే ఉంటాయి. లెడ్, మెర్క్యూరీ మాత్రం పీపీఎంస్లో చెప్తారు. లెడ్, మెర్క్యూరీ ఎందుకు చెప్తారు సార్ అలా అంటే వీటితో పోలిస్తే అవి చాలా ఎక్కువే ఉంటాయి. టాక్సికే బట్ ఎక్కువ పరిమాణం రిలీజ్ అవుతాయి, లెడ్ అండ్ మెర్క్యూరీ. అందుకని ఇక్కడ లేదు చూడండి. ఆర్సినిక్, నికెల్ అనేవి మాత్రం తక్కువ పరిమాణం బట్ టాక్సిక్. బెంజో ఆల్ఫోపైరిన్ ఇది కూడా కార్సినోజెనిక్, క్యాన్సర్ ఏజెంట్ అని చెప్పుకున్నాం కదా పిఎం, పార్టికులేట్ మ్యాటర్స్లో. ఇవి టాక్సిక్ అండ్ పొల్యూషన్స్. ఇట్లాంటి వాటిని ఎలా చెప్పాలి? నానోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్. నానో అంటే చాలా చాలా తక్కువ. 1 నానో ఈజ్ ఈక్వల్ 10⁻⁹. దాన్ని మనం నానో అంటాం. అంటే చూడండి చాలా తక్కువ సైజు, అంటే చాలా తక్కువ క్వాంటిటీ కూడా. సో నానోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ చాలా తక్కువగా వస్తాయి. అందుకని టాక్సిక్ పొల్యూటెంట్స్ని మనం ఏ యూనిట్లో కొలవాలంటే నానోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్స్లో కొలవాలి. సో 1 పీపీఎం ఈజ్ ఈక్వల్ టు 1000 పీపీబీలు అవుతాయి. అంటే 1000 బిలియన్స్ అన్నట్టు. సో 1000 పీపీ, 1 పీపీఎం ఈజ్ ఈక్వల్ టు 1000 పీపీ బిలియన్. అంటే ఈ పీపీఎంఏ కొంచెం పెద్దది. సో పీపీఎం చిన్నది. సో 1000 ఇంటూ పీపీబీ అంటే పార్టికల్ సైజ్ తగ్గిందండి. బిలియన్ పార్టికల్స్ అంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే 1 పీపీఎం ఈజ్ ఈక్వల్ టు 1000 పీపీబీలు అవుతుంది. చూడండి ఇక్కడ 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోగ్రామ్స్. 1 మైక్రోగ్రామ్ వాల్యూ 1000 నానోగ్రామ్స్ ఉంటుంది. సో అంటే చూడండి ఇక్కడ 1 మిలియన్లో ఉన్న పార్టికల్స్ కౌంట్ని తీసుకుంటే 1 పీపీఎం అంటాం. 1 బిలియన్లో ఉన్నటువంటి పార్టికల్స్ తీసుకుంటే దాన్ని పీపీబీ అంటాం.
అంటే ఒక పీపీపీ విలువ ఎంత అవుతుంది 1/1000. ఒక పీపీపీ విలువ 1/1000 పీపీఎంలు అవుతుంది. సో వెరీ వెరీ ఫైనెస్ట్ పార్టికల్స్గా వీటిని మనం చెప్తున్నాం. సో దిస్ ఇస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొలిసేటువంటి విధానంలో అన్ని పార్టికల్స్ని దాదాపు మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్లలో కొలుస్తారు. కానీ ఒక కార్బన్ మోనాక్సైడ్ను మాత్రం మిల్లీగ్రామ్స్ ఫర్ ద మీటర్ క్యూబ్. ఎందుకంటే అది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో రిలీజ్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్స్ అనేవి. టాక్సిక్ క్యారెక్టర్ ఉన్న వాటినేమో నానోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్లో కొలుస్తారు. సో చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయితేనే వాటిని పీపీఎంస్లో పీపీబీలలో కొలుస్తారు. సో ఇట్లా మనం డిఫరెంట్ ఆఫ్ యూనిట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. గ్యాసియస్ సపరేట్గా గ్యాసియస్ పార్టికల్స్ అయితేనేమో వేపర్ పార్టికల్స్ అయితేనేమో పీపీఎం యూజ్ చేస్తాం. సీ దట్ ఇంతవరకు చెప్పుకుందంతా కూడా యాంబియంట్. మనం ఇంతకుముందు చెప్పుకుందంతా కూడా యాంబియంట్ సో అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే యాంబియంట్ అంటే ఏమంటున్నాం, బయటి గాలికి సంబంధించినటువంటి అంశం. యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎప్పుడు అంటే ఆధారంగా మన బయటి వాతావరణ గాలికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్గా మనం వాటిని చెప్పుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే వర్క్ ప్లేస్లో పనిచేస్తారు కదా, అంటే వర్క్ ప్లేస్ అంటే అది ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మైనింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఒక ఇండస్ట్రీ ఏరియాలో పనిచేస్తున్నాం. మరి ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న ఎయిర్ క్వాలిటీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఎయిర్ క్వాలిటీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మనం అండర్స్టూడ్. సో అందుకని చూడండి, మామూలుగా ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఎయిర్ క్వాలిటీనేమో యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ అంటాం. దానికోసం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి యూనిట్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తాం. కంప్లీట్గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తుంది. అది ఫర్ ఓన్లీ యాంబియంట్ ఎయిర్, అంటే మనం రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఎయిర్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్. కానీ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నప్పుడు, అంటే అది కెమికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ అదర్ ఇండస్ట్రీ ఈజ్ ఇండస్ట్రీ, దాన్ని సింపుల్గా ఏం చెప్తామంటే వర్క్ ప్లేస్ అంటాం. మరి వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు, వర్క్ ప్లేస్ అంటే ఎన్ని గంటలు ఉంటుంది, 8 hours ఉంటుంది. వర్క్ ప్లేస్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 8 hours పర్ డే. మనం వర్క్ చేయాల్సింది ఏంటంటే అవర్ యాక్ట్స్ ప్రకారం 8 hours పర్ డే. మరి ఒక వర్క్ ప్లేస్లో 8 hours పర్ డే ఉన్నాడు. ఆ 8 hours పర్ డే ఉన్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ ల్యాబ్ ఉన్నటువంటి ఏరియాలో, ఒక ఫార్మా కంపెనీలు ఉన్నటువంటి ఏరియాలో ఒక వ్యక్తి నివసిస్తుండు, లేదా ఆ ఏరియాలో పనిచేస్తుండు అదే కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుండు, లేదా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియాలో పనిచేస్తుండు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పొల్యూటెంట్స్, ద టాక్సిక్ క్యారెక్టర్ కెమికల్ పొల్యూటెంట్స్ ఉంటాయి. ఆ ఎయిర్ మొత్తం కూడా పొల్యూషన్తో ఉంటుంది. మరి ఆ పొల్యూషన్తో ఉన్నప్పుడు అలాంటి ఎయిర్ను ఈ వ్యక్తి అక్కడ వర్క్ ప్లేస్లో ఉన్న వ్యక్తి దాన్ని ఆటోమేటిక్గా బ్రీతింగ్ చేస్తాడు. సో ఎంత చేస్తాడు, 8 hours పర్ డే. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఆయన యొక్క వాల్యూని, టీఎల్వి, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. అంటే అతని మీద ఉండేటువంటి ఎయిర్ పార్టికల్ యొక్క ఎఫెక్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టీఎల్వి ద్వారా చూపించాలి. దీన్ని మనం థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటాం. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ? One of the person who is working in the workplace, he is under the working place, he is exposed by the polluted air. అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం పొల్యూటెడ్ ఎయిర్, బట్ హీ కాంట్ ఎఫెక్టెడ్. సో ఇన్ 8 hours పర్ డే వర్క్ చేశాడు, కానీ ఈ కాంట్ ఈజ్ హెల్త్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఒకవేళ అతని హెల్త్ కనుక ఎఫెక్ట్ కాలేదనుకో, అంతవరకు ఉన్న లిమిట్ని ఆ ఎయిర్ పొల్యూటెంట్ యొక్క టీఎల్వి వాల్యూ అంటాము. ఒకవేళ సింపుల్గా చెప్పాలంటే 8 గంటల సేపు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండు. ఈ 8 గంటలు పనిచేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల అతని హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ లేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ యొక్క క్వాలిటీ యొక్క స్టాండర్డ్ వాల్యూని మనం టీఎల్వి వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, 25 ppm వరకు పర్మిషబుల్. అంటే కార్బన్ మోనాక్సైడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో 25 ppm వరకు ఉన్నా కానీ అక్కడ పనిచేసే వాళ్ళ మీద హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించదు. కాబట్టి వాట్ ఈస్ ద టీఎల్వి వాల్యూ ఆఫ్ ది కార్బన్ మోనాక్సైడ్ అన్నప్పుడు 25 ppm అంటాం. ఇఫ్ మోర్ దాన్ 25 ppm, ఒకవేళ
అక్కడ రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ మోనాక్సైడ్ 25 ppm కంటే ఎక్కువ రిలీజ్ అయింది అనుకో, హీ ఎఫెక్టెడ్. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. సో దట్ హౌ టు డిసైడ్ ద TLV. TLV వాట్ సేస్? ద TLV సేస్ ద పొల్యూషన్ ఇన్ ద వర్క్ ప్లేస్, the limit concentration, the maximum concentration of the pollutant in the workplace. దీన్ని అందుకనే ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే TLV ఈజ్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ వర్క్ ప్లేస్. ఒక పని ప్రాంతాల్లో గరిష్టంగా ఉండవలసిన కాలుష్య కారకం యొక్క పరిధి, దాన్ని మనకి TLV థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అనేది చెప్తుంది. మరి అదే NAAQS ఏం చెప్తుంది మనకు తెలుసు. ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ఏం చెప్తుంది? ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియాలో చెప్తుంది. NAAQS అనేది ఒక బయటి వాతావరణంలో ambient ఎయిర్లో ఉండవలసిన మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ కాన్సన్ట్రేట్ అని చెప్తుంది అన్నట్టు. ఇదేమో మామూలుగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి వాతావరణంలో ఉండవలసిన కాలుష్య కారకం యొక్క పరిమితిని చెప్తుంది, గరిష్ట పరిమితి, మ్యాక్సిమం ఆఫ్ ది కాన్సన్ట్రేషన్. కానీ ఇదేం చెప్తుంది? ఒక వర్క్ ఏరియాలో, ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండవలసిన ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూటెంట్స్, వాటిని చెప్తుంది మనకి TLV. అందుకని చూడండి, TLV ఈజ్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ వర్క్ ప్లేస్ ఎయిర్ దట్ మోస్ట్ హెల్దీ వర్కర్స్ కెన్ బి ఎక్స్పోజ్డ్ రిపీటెడ్లీ. సో టిపికల్లీ 8 hours per day, సింపుల్గా చెప్తే 40 hours per week, వితౌట్ ఎక్స్పెక్ట్ హార్మ్ఫుల్ హెల్త్ ఎఫెక్ట్స్. ఈయన ఎలా ఉండాలి? 8 గంటలు పర్ డే అలా అయినా తీసుకోవచ్చు, లేదు 40 hours per week. అంటే ఒక వర్క్ మ్యాన్ అంటే వర్క్ చేసేటువంటి వ్యక్తి, ఒక లేబర్ ఆర్ ఎనీ ఆఫ్ ది వర్క్ ఆఫీసర్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ, హీ ఈజ్ వర్కింగ్ 8 hours per day లేదా 40 hours per week. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో 2 విధాలుగా తీసుకుంటాం మనం. ఒకవేళ ఒక వ్యక్తి వర్క్ ప్లేస్లో ఒక ఇండస్ట్రీలో 8 hours per day పనిచేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అనేవి మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ వరకు అతని హెల్త్ని ఎఫెక్ట్ చేయలేదు అనుకో, దట్ లిమిట్ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆఫ్ TLV, దట్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే TLVని ఎలా చెప్తామంటే వాతావరణంలో TLV దాటితే అది ఎయిర్ పొల్యూటెంట్ అనేది ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే పొల్యూషన్ సీరియస్ అవుతుంది. అదే TLV కానీ అంతకంటే తక్కువ అయితే దట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ పొల్యూటెంట్. ఇఫ్ మోర్ దాన్ TLV, కన్సిడర్ యాజ్ పొల్యూటెంట్. ఇఫ్ లెస్ దాన్ TLV, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పొల్యూటెంట్. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. అంటే TLV వాల్యూ కంటే, TLV థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ కంటే ఎక్కువగా అయినప్పుడు ఆ పొల్యూటెంట్ యొక్క కాన్సన్ట్రేషన్, ఇట్ విల్ బి టాక్సిక్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఇఫ్ ది లెస్ దెన్ ఆఫ్ TLV వాల్యూ, దట్ పొల్యూటెంట్ నాట్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకని దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే, వన్ ఆఫ్ ద పర్సన్ హీ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఇన్ పొల్యూషన్ ఏరియా, సో అప్ టు 8 hours per day, బట్ హిజ్ హెల్త్ నాట్ ఎఫెక్టెడ్. అయినా కానీ అతని హెల్త్ ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే ఏంటి? ద పొల్యూటెంట్ వాల్యూ ఈజ్ ఇన్ ద అండర్ కంట్రోల్, అండర్ లిమిట్లో ఉన్నట్టు. ఆ లిమిట్ వాల్యూ ఎంత అంటే TLV వాల్యూ. ఇఫ్ మోర్ దెన్ ఆఫ్ TLV వాల్యూ, ఈ పర్సన్ విల్ బీ ఎఫెక్టెడ్. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దీన్నే మనం ఏమన్నా అంటే TLV. అందుకనే TLV ఈజ్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ వర్క్ ప్లేస్. కెమికల్ సబ్స్టాన్స్ అంటే ఇక్కడ పొల్యూటెంట్. అందుకని చూడండి, ద TLV ఈజ్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ వర్క్ ఏరియా. సో ఆర్ వర్క్ ప్లేస్ ఎయిర్, మనం పనిచేసే ప్రాంతంలో ఉన్న గాలిలో ఉండేటువంటి మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పొల్యూటెంట్ని మనం వీఆర్ కాల్డ్ యాజ్ ఏ TLV వాల్యూ అంటాం. దట్ మోస్ట్ హెల్తీ వర్కర్, సో హెల్తీ వర్కర్స్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు రిపీటెడ్లీ, టిపికల్లీ 8 hours per day ఆర్ 40 hours per week. రెండిట్లో ఏదో ఒక దాన్ని మెజర్ చేయొచ్చు. 8 hours per day అయినా మెజర్ చేయొచ్చు, లేదా 40 hours per week అయినా మెజర్ చేయొచ్చు, వితౌట్ ఎక్స్పెక్టెడ్ హార్మ్ఫుల్ హెల్త్ ఎఫెక్ట్స్. దీనివల్ల అతనికి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది కలగలేదు, అప్పుడు దాన్ని మనం TLV లిమిట్ వాల్యూగా చెప్తాం. ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ వాల్యూ TLV ఎంత? TLV ఈజ్ ద 25 ppm.
కార్బన్ మోనాక్సైడ్ అనేది 25 ppms అండి జనరల్గా. ఇది టీఎల్వి వాల్యూ సిఓకి. దీని అర్థం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అప్ టు 25 ppm ఇన్ వర్కింగ్ ఏరియాస్ ఆర్ వర్కింగ్ ప్లేస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. ఇది హ్యూమన్ బీయింగ్కి ఎఫెక్ట్ చేయదు. ఇఫ్ గ్రేటర్ దాన్ ఆఫ్ 25 ppm ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పొల్యూటెంట్, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. దీన్ని మనం టీఎల్వి వాల్యూ అంటాం. అంటే ఏ పొల్యూటెంట్ అయినా ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా టీఎల్వి అని చెప్తున్నామంటే ఇట్స్ వర్క్ ప్లేస్ ఏరియా, వర్కింగ్ ప్లేస్ ఏరియా అంటే ఇండస్ట్రియల్ ఏరియా అని అర్థం, పొల్యూషన్ ఏరియా అని అర్థం. అంటే టీఎల్వి వాల్యూ చెప్తున్నాం అంటేనే పొల్యూషన్ ఏరియా అని. ఈ పొల్యూషన్ ఏరియాలో ఈ వాల్యూ 25 ppms ఉన్నా కానీ ఏం కాదు, కానీ అంతకంటే ఎక్కువైతే మాత్రం ఇట్ విల్ బీ డేంజరస్ ఎఫెక్ట్. దాన్నే మనం పొల్యూటెంట్గా కన్సిడర్ చేయాలి. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ అబౌట్ ద టీఎల్వి, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటున్నాం. అయితే టీఎల్విని ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే ఇట్ ఈస్ ద బై ది అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్. వాళ్ళని మనం టీఎల్విని నిర్ణయించేది, టీఎల్వి వాల్యూస్ నిర్ణయించేది ఎవరు అని అంటే మనం కాదండి, ఇండియా వాళ్ళు చేయరు దీన్ని. అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్, ఈ సంస్థ వీళ్ళు మనకు టీఎల్విని నిర్ణయిస్తారు. మరి ఆంబియంట్ ఎయిర్ని నిర్ణయించేది ఎవరు? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మనకు ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ నిర్ణయిస్తారు. కానీ టీఎల్విని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూని నిర్ణయించేది మాత్రం అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్ అనేవాళ్ళు, ఈ సంస్థ వాళ్ళు మనకి ఈ టీఎల్విని నిర్ణయిస్తారు. టీఎల్వి అనేది ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పొల్యూటెంట్ ఇన్ వర్క్ ప్లేస్ ఎయిర్. సింపుల్గా చెప్పాలంటే వర్క్ ప్లేస్ ఎయిర్ లేదా ఇండస్ట్రియల్ ఏరియా. ఇఫ్ మోర్ దెన్ ఆఫ్ టీఎల్వి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ పొల్యూటెంట్. ఇఫ్ లెస్ దెన్ ఆఫ్ ది టీఎల్వి ఇట్ ఈస్ నాట్ ఏ పొల్యూటెంట్గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ వ్యాట్. మరి హౌ టు మెజర్ ద టీఎల్విస్? టీఎల్విస్ని రెండు విధాలుగా మెజర్ చేస్తుంటారు. ఒకటి TWA అంటే టైం వెయిట్గా తీసుకుంటాం. రెండు రకాల టీఎల్వీలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ టీఎల్వి బేసికల్లీ 3 టైప్స్ ఉంటాయి. టీఎల్వి సీలింగ్ అని కూడా ఉంటుంది, కానీ మనం ఇక్కడ మాత్రం రెండు పదాలను మనం జనరల్గా తీసుకుందాం. ఒకటి టీఎల్వి TWA అంటాం. దీని అర్థం ఏంటంటే టైం వెయిటెడ్ యావరేజ్. టీఎల్వి TWA అంటే రెండు రకాలుగా వీటిని మెజర్ చేస్తారు. అందులో ఒకటి టీఎల్వి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వెయిటెడ్ యావరేజ్. అంటే అర్థం ఏంటంటే టైం వెయిటెడ్ అంటే దీని అర్థం 8 hours ఫర్ డే, 8 hours ఫర్ డే అయినా క్యాలిక్యులేట్ చేయండి, లేదా 40 hours ఫర్ వీక్. ఈ వాల్యూని ఎలా నిర్ణయిస్తారంటే టీఎల్వి TWAని ఎలా నిర్ణయిస్తారంటే ఈజ్ అ టైం వెయిటెడ్ యావరేజ్. దీని అర్థం ఏంటి? సింపుల్గా ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్దీ పర్సన్ తీసుకుందాం. ఈ హెల్దీ పర్సన్ వర్క్ ప్లేస్లోకి తీసుకెళ్ళి, అంటే వర్క్ ప్లేస్లో అంటే ఇండస్ట్రియల్ ఏరియాలోకి తీసుకెళ్ళి వాటి మీదకి అక్కడ ఉన్న ఎయిర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వర్క్ ప్లేస్ ఎయిర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఎంతకాలం? 8 hours పర్ డే కానీ లేదా 40 hours పర్ వీక్ కానీ ఆ ఎయిర్ మొత్తం కూడా ఎక్స్పోజ్ అయింది. అయినప్పటికీ ఇతడు హెల్దీగానే ఉన్నాడు. అప్పుడు మనం వీఆర్ డిసైడ్ ద టీఎల్వి. అప్పుడే మనం దాన్ని టీఎల్వి డిసైడ్ చేస్తాం. అందుకనే యావరేజ్ ఎక్స్పోజ్, ఇక్కడ చూడండి, యావరేజ్ ఎక్స్పోజ్ అలౌడ్ ఓవర్ 8 hours పర్ డే అండ్ ఆర్ 40 hours ఫర్ వీక్. ఇది మనం ఎక్స్పోజ్ చేస్తారు. అలా ఎక్స్పోజ్ చేసి టీఎల్విని నిర్ణయిస్తారు. దీని ఏమంటాం అంటే టీఎల్వి టైం వెయిటెడ్ యావరేజ్ వాల్యూ TWA. మరి కార్బన్ మోనాక్సైడ్కి ఈ వాల్యూ ఎంత ఉంది? కార్బన్ మోనాక్సైడ్కి ఈ వాల్యూ 25 ppmగా ఉంది. ORR దీన్ని మనం 25 micrograms ఫర్, ఎప్పుడైనా సరే కార్బన్ మోనాక్సైడ్ ఎందులో రాయాలి? మిల్లీగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్గా తీసుకుంటాము. ఇట్ ఈస్ ద టీఎల్వి TWA. టీఎల్వి TW అంటే టైం వెయిటెడ్ యావరేజ్ వాల్యూ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 8 hours ఫర్ డే
అండ్ 40 hours ఫర్ వీక్. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ని మన మీదకి ఎక్స్పోజ్ చేసినప్పటికీ కూడా అవర్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వకపోతే దట్స్ వీఆర్ టేకెన్ యాజ్ ఏ టిఎల్వి వాల్యూ. కార్బన్ మోనాక్సైడ్కి ఈ వాల్యూ ఎంత అంటే 25 ppm. అంతకంటే ఎక్కువైతే మనం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం అన్నట్టు. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, టిఎల్వి ఫర్ షార్ట్ టర్మ్ ఎక్స్పోజ్డ్ లిమిట్. ఇందులో రెండవది ఏంటంటే టిఎల్వి ఎస్టీఈఎల్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్టీఎల్ మీన్స్ ఎస్ మీన్స్ షార్ట్, సో టీ మీన్స్ టర్మ్, ఈ మీన్స్ ఎక్స్పోజ్ లిమిట్. షార్ట్ టర్మ్ ఎక్స్పోజ్ లిమిట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఎక్స్పోజ్ చేస్తారంటే జస్ట్ ఎక్స్పోజ్ 15 minutes ఓవర్. ఎంతసేపు అంటే 15 minutes ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ద మ్యాక్సిమం యావరేజ్ ఎక్స్పోజ్ ఈజ్ ద 15 minutes, లేదా షుడ్ నాట్ బి ఎక్సీడ్ మోర్ దాన్ 4 times per day. అంటే 15 నిమిషాలు ఎక్స్పోజ్ చేస్తారు, కానీ ఒక రోజులో 4 times ఎక్స్పోజ్ చేస్తాడు. బట్ ఎవ్రీ ఎక్స్పోజ్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 60 minutes బిట్వీన్ ద ఎక్స్పోజర్. అంటే ఖచ్చితంగా ప్రతి ఎక్స్పోజ్కి మధ్య టైం గ్యాప్ అనేది 1 hour ఉండాలి, అంటే 6 minutes అన్నట్టు. అంటే 15 minutes నీ మీదకి ఆ పొల్యూటెడ్ ఎయిర్ని ఎక్స్పోజ్ చేస్తారు, 15 minutes ఎక్స్పోజ్ చేస్తారు, ఆపుతారు. ఎంతసేపు ఆపాలి? 1 hour ఆపుతారు, 60 minutes. మళ్ళీ ఒకసారి ఎక్స్పోజ్ చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? 1 hour ఆపుతారు, రెండైనాయి. మళ్ళీ ఒక 15 minutes ఎక్స్పోజ్ చేస్తారు, మళ్ళీ ఆపుతారు. ఇట్లా ఎన్నిసార్లు చేస్తారు అంటే 4 times ఎక్స్పోజ్ చేస్తారు. బట్ ఎవ్రీ ఎక్స్పోజ్కి మధ్య టైం గ్యాప్ ఉండాలంటే 60 minutes టైం గ్యాప్ ఉండాలి. అప్పటికి కూడా అతని హెల్త్ కనుక ఎఫెక్ట్ కాకపోతే దట్ కాన్సన్ట్రేషన్ ఇస్ టేకెన్ యాజ్ ఏ టిఎల్వి. అప్పుడు ఆ వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్ యొక్క వాల్యూని వీఆర్ టేకెన్ యాజ్ ఏ టిఎల్వి. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. దీన్ని ఎలా చెప్పొచ్చు అని అంటే కార్బన్ మోనాక్సైడ్ సంబంధించినటువంటి గ్యాస్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది, దానిని మీదకి 15 minutes ఎక్స్పోజ్ చేశారు, మళ్ళీ సెకండ్ ఎక్స్పోజ్కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 60 minutes ఇచ్చారు. అట్లా 4 times రిపీట్ చేశారు. అయినప్పటికీ కూడా యువర్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదనుకో, ఏదైతే కాన్సన్ట్రేషన్తో మనం ఎక్స్పోజ్ చేశారో దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ టిఎల్వి ఎస్టీఎల్ అంటాం. ఇంకోటి కూడా ఉంటుంది, టిఎల్వి సీలింగ్ అంటాం. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఎక్కువగా టిఎల్వి టీడబ్ల్యూఏ, దీన్నే మనం యూజ్ చేస్తున్నాం. సరే, ఇన్ని రకాలు ఉన్నా కానీ ప్రజెంట్ యూజ్ చేస్తున్న విధానంలో టిఎల్వి టీడబ్ల్యూఏ అంటే టైం వెయిట్ యావరేజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ 8 hours per day అండ్ 40 hours per weekని టిఎల్వికి చూద్దాం. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్కి ఎంత అంటే ఇది 25 ppm లేదా 20 mg/m మనం తీసుకుంటాం. ఇది టిఎల్వికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టిఎల్వి అండ్ ఎన్ఏఏక్యూఎస్? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నా ఫస్ట్ నుంచి. అదేందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్. ఇది దేనికోసం ఇస్తారంటే బయట మన చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బయటి వాతావరణంలో ఉన్న ఎయిర్ దాని యొక్క క్వాలిటీని తెలుసుకోవడం, దాన్ని మనం అంబియంట్ ఎయిర్ అంటాం. ఆ క్వాలిటీని నిర్ణయించేది మనము ఎన్ఏఏక్యూఎస్. మరి టిఎల్వి ఏంటిది? ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక వర్క్ ప్లేస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ చెప్తుందంట. సో అందుకని చూడండి, ఇట్ ప్రొటెక్ట్స్ ద జనరల్ పబ్లిక్. దేనికి సంబంధించింది ఇది? జనరల్ పబ్లిక్ సంబంధించింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఎవరాలు? జనరల్గా పబ్లిక్ అంటాం, జనరల్ పబ్లిక్ అంటారు. కానీ ఒక ఇండస్ట్రీస్లో పనిచేస్తే ఏమంటారు వాళ్ళని? వర్కర్స్ అంటారు. వర్కర్స్ ఇన్ వర్క్ ప్లేస్. ఇది ఎవరి కోసం అనంటే వర్కర్స్ ఫర్ వర్క్ ప్లేస్. ఒక వర్క్ ప్లేస్లో పనిచేసేటువంటి వర్కర్స్కి, ముఖ్యంగా ఇండస్ట్రీస్ కావచ్చు, అలాంటి ఏరియాలో పనిచేసే వాళ్ళ కోసము టిఎల్వి వాల్యూ అనేది స్టాండర్డ్స్ నిర్ధారిస్తుంది. కానీ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మాత్రం అందరూ పబ్లిక్, రెసిడెన్స్ పబ్లిక్ కోసం ఇది నిర్ణయిస్తుంది స్టాండర్డ్స్ని. నెక్స్ట్, ఇది దేన్ని నిర్ణయిస్తుంది అంటే అంబియంట్ ఎయిర్ అంటే బయటి గాలి, అవుట్డోర్ ఎయిర్, పరిసరాల గాలిని దాని స్టాండర్డ్స్ నిర్ణయిస్తుంది. మరి టిఎల్వి ఏం నిర్ణయిస్తుంది? ఇట్ ఈజ్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్ అంటే ఏంటిది? ఇది ఇండోర్ ఆర్ అక్యుపేషనల్ ఎయిర్ అంటే ఒక ఇండస్ట్రీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ అన్నట్టు. దానికి సంబంధించిన స్టాండర్డ్స్ని టిఎల్వి అనేది చెప్తుంది. సీ దట్. ఇంకోటి, ఇట్స్ సెట్ బై ఎన్విరాన్మెంటల్ అథారిటీస్. ఎవరు నిర్ణయిస్తారు ఇది అని అంటే
మన దేశంలో అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది నిర్ణయిస్తుంది. మరి టీఎల్వీని ఎవరు నిర్ణయిస్తారంటే ఐఎమ్ ఆల్రెడీ సాడ్ అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్, దాన్ని మనం ACGIH వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంకోటి ఎక్స్పోజర్, గాలిని ఎంతసేపు ఎక్స్పోజ్ చేస్తారు. మరి ఇక్కడ చూడొచ్చు అవుట్డోర్ ఎయిర్ మనం 24 గంటలు అది ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. బయట వాతావరణం గాలి ఎన్ని గంటలు అంటే 24 గంటలు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్స్పోజ్ ఇన్ కంటిన్యూయస్ 24 hours ఫర్ పబ్లిక్ అంటే యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ చెప్పదు ఎలా అంటే 24 గంటలు దాన్ని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారు. లేదా సంవత్సరాంతం, దీన్ని 2 రకాలు ఇస్తారు. 24 గంటలు ఎక్స్పోజ్ చేసిన దాన్ని కౌంట్ చేస్తారు, వాటి యావరేజ్ తీసుకుంటారు. లేదా సంవత్సరం మొత్తం ఎక్స్పోజ్ చేసిన దాన్ని యావరేజ్ తీసుకుంటారు. ఇలా మనకి సో కామన్గా NAAQS స్టాండర్డ్ చేస్తారు. కానీ TLV ఎలా చేస్తారు? సో టిపికల్లీ 8 hours వర్క్ ఎక్స్పోజ్ చేస్తారు. 8 hours పర్ వర్క్ డే, ఒక పనిలో 8 hours అండ్ 40 hours పర్ వీక్, 40 hours పర్ వీక్ ఇట్లా మనకు ఎక్స్పోజ్ చేస్తారన్నట్టు. సో ఇలా మనకు స్టాండర్డ్స్ని, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. అంటే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 2 రకాలుగా ఉన్నాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి, ఒకటి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ ఉంటాయి. కాబట్టి సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. దీనికి సంబంధించిన వాల్యూస్ అవంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఎనీ డౌట్స్?